కేరళలో మరోసారి ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 10 ఏళ్లుగా పాలిస్తున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దెదించుతూ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. మొత్తం 140 స్థానాలకు 102 చోట్ల విజయం సాధించింది. ఎల్డీఎఫ్ 35 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించి ఉనికి చాటుకుంది. యూడీఎఫ్ అత్యధిక సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ఎగ్జిట్ పోల్స్ ను మించి భారీ విజయం సాధించింది. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ ని మట్టికరిపించి 3/2 మెజారిటీతో జయభేరి మోగించింది. కేరళలో 140 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరిగింది. మెజారిటీ మార్కు 71 స్థానాలు కాగా యూడీఎఫ్ కూటమి ఏకంగా సెంచరీ కొట్టింది. మొత్తం 102 సీట్లలో జయభేరి మోగించింది. వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఎల్డీఎఫ్ 35 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ 3 చోట్ల విజయం సాధించింది. ఎల్డీఎఫ్ కు నేతృత్వం వహిస్తున్న సీపీఎం చాలా స్థానాల్లో ఓటమి పాలైంది. అనేక జిల్లాల్లో ఎల్డీఎఫ్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 28.79% ఓట్లు సాధించింది. సీపీఎంకు 21.77% ఓట్లు రాగా ఐయూఎంఎల్కు 11.01% ఓట్లొచ్చాయి. బీజేపీకి 11.42% ఓట్లు పడ్డాయి. సిపిఐకు 6.64%, కేరళ కాంగ్రెస్కు 5.03% ఓట్లొచ్చాయి. యూడీఎఫ్ పక్షాన సీఎం రేసులో ఉన్న రమేష్ చెన్నితలతో పాటు ప్రతిపక్ష నేత వీడి సతీశన్ ఘన విజయం సాధించారు. పరవూరు నియోజకవర్గంలో ఎల్డీఎఫ్ అభ్యర్థి టైసన్ మాస్టర్పై సతీశన్ 20,600 ఓట్ల తేడాతో గెలుపొందారు. కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ పెరవూరు నుంచి విజయం సాధించారు. దివంగత సీఎం ఊమెన్ చాందీ తనయుడు చాందీ ఊమెన్ పూతుపల్లి నియోజకవర్గం నుంచి భారీ విజయం సాధించారు. తన ప్రత్యర్థి ఎల్డీఎఫ్ అభ్యర్థి కెఎం రాధాకృష్ణన్పై 52,907 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎల్డీఎఫ్ నేత సీఎం పినరయి విజయన్ ఓటమి నుంచి త్రుటిలో బయటపడ్డారు. ధర్మాదం స్థానంలో కాంగ్రెస్ నేత అబ్దుల్ రషీద్పై 19,247 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మంత్రివర్గంలో 20 మంది ఉంటే ఏకంగా 14 మంది ఓటమి పాలయ్యారు. కేరళలో తొలిసారి ఖాతా తెరిచిన బీజేపీ నెమం, కజకూట్టం, చాతనూర్ స్థానాల్లో పాగా వేసింది. కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ నెమంలో విజయం సాధించారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి శివన్ కుట్టుపై 4,978 ఓట్ల తేడాతో గెలుపొందారు.